గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గద్దరన్న ఫౌండేషన్ పెట్టి ఫౌండేషన్ ద్వారా గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారి తనయుడు సూర్యం గారికి, తల్లి గారికి, గద్దరన్న శ్రీమతి గారికి, అట్లాగే వెన్నెలమ్మ గారికి, కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ ద్వారా దగ్గరుండి ఏర్పాట్లు చూసినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మరో సోదరుడు మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి శాసనసభ్యులు కామ్రేడ్ కోనంనేని సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా యువజన నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మనందరికీ సుపరిచితులు ఒక సామాజిక విప్లవం రావాలని ప్రజల్ని చైతన్యం చేస్తూ వారి మేధస్సుతో ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు కంచి ఐలయ్య గారికి, ప్రజాగాయకుడు గద్దరన్నని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమసమాజ స్థాపన కోసం తన జీవితం మొత్తాన్ని పాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి జయరాజ్ గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి పెద్దలు గద్దర్ గారితో అనేక దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి జేబీ రాజు గారు, ఇంకా సరే ఇప్పుడే గద్దరన్న పాటల్ని వినిపించినటువంటి విప్లవకారుడు పృథ్వీరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మేధావులు చాలామంది ఉన్నారు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. గద్దరన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి ఆలోచన చేసి జియో ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కార్యక్రమానికి చేసినటువంటి గద్దరన్న అభిమానులకి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న గురించి మధు యాష్కి గౌడ్ గారు ఆయన ఆలోచనల్ని పరిపరి ప్రాంతాలకు ఏ రకంగా తీసుకెళ్లాలో కూడా దగ్గరుండి తీసుకెళ్ళినటువంటి సోదరులు మధు యాష్కి గౌడ్ గారు, అట్లాగే మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గద్దరన్న జయంతి చేయటం అంటే ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు. గద్దరన్న ఆలోచనల్ని, గద్దరన్న భావజాలాన్ని, గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో
ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం, ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాం గతంలో. కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటానికి గద్దరన్న గారి కృషి కూడా ఉంది. కొద్ది కాదు, బాగా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి ఉంది. నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట, ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం, చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం, నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక్క పాట రాసి డాష్ ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కదిలించింది. ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు. ఆయన కదిలించి నడిపిస్తూ ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలామంది నాయకులు అనుకొని నా వల్లనే తెలంగాణ వచ్చిందనుకున్నారు. కాదు, ఆయన సమాజాన్ని కదిలిస్తే, ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ చెప్పారు మన జయరాజ్ గారు ఇప్పుడే. ముఖ్యమంత్రి గారు సరే కొన్ని అర్జెంట్ అవసరాలు ఉన్నాయి, నేను కొద్దిగా మీరు మన్నించాలి, కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటా, ఒక 5 నిమిషాలు. వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేశాడు, చేసి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చాడు, నడిపించాడు కూడా. సకల సమస్యలకి పరిష్కారం, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన నడిచాడు, ఆడాడు, పాడాడు. అందుకే తెలంగాణ వచ్చింది. అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే గద్దరన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి, ఎండలో నిలబడి 3 గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాలా, సమస్యలు చెప్తా అంటే గేట్లు తెరుచుకోలేదనంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం ఆ గేట్లను బద్దలు కొట్టింది. గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవన్ అని చెప్పేసింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి దానికి జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు, ప్రజావాణి ఏర్పాటు చేశాం, మీ దరఖాస్తులు ఇవ్వచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడే కాదు ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకు అంకితం చేసి తలుపులు బార్లా తెరిచి ఉంచాం. ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడేటువంటి అంశం. నాకు గద్దరన్న గారికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు,
ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే గారు అందరూ కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది, ఈ బందీకారాల నుంచి దీన్ని విడిపించాలి, తెలంగాణ సమాజం కన్న కలల్ని నిజం చేయాలంటే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కోసం మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని చేపట్టాం. ఓ పక్కన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయమన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే. పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన. దానికోసం పాట రాసింది ఆయనే. వయసు సహకరించకపోయినా తన జీవితం మొత్తం అడవిలో ఉన్నటువంటి బిడ్డల కోసం, అణగారిన వర్గాల కోసం, అసమానతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం నా జీవితం మొత్తం అంకితం చేశాను. చివరి దశలో ఉన్నాను. ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి పలకరించాలి. నేను ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్న గూడాలు నేను అజ్ఞాతవాసం అక్కడ ఉండి పనిచేశాను. వాళ్ళని కూడా కలవాలి, నీ పాదయాత్రలో నేను కూడా నడుచుకుంటూ వస్తాను అక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పాపం ఖమ్మం వారికి నడిచారు. వారు కూడా ఆరోగ్యం సహకరించిపోయిన మండుటెండలు కలిసిన పరిస్థితి దగ్గర పాత జ్ఞాపకాలు, ఆయన పాడిన పాటలు, ఆయన కలిసిన స్నేహితులు, ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం నక్సలైట్లను చర్చలకు పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే, భూమి సమస్య చెప్పారు. ఆనాడు గద్దర్ అన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు. ఆ అజెండాని రేపు ఇందిరమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనిక్కి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి. తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకి అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదేర మా అందరూ చెప్పాడు. అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కగా పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణిపై నిర్ణయం తీసుకుంది. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణిపై నిర్ణయం చేసింది. అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం ఏ భూములను అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మళ్ళీ పంచాలి, వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి ఒప్పజెప్పి వాళ్ళది హక్కులను కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప అమాయకులైన తెలంగాణ ప్రజలు నష్టపోయారు. న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏ భూస్వాములు ఏ యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తూ ఉంది. ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి. గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమసమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్నని తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయడం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు. నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అతను విశ్వమానవుడు, అతను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు. అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే. అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఆలోచనల్ని, ఆయన భావజాలాన్ని, ఆయన పుస్తకాల్ని, ఆయన రచనల్ని, ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం. ఇవాళ గద్దరన్న భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాడిన ప్రతి పాట, ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది, ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా విషయాలు గద్దరన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలను ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేయాలని కూడా మేమందరూ ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే మనసు విప్పి మీ అందరితో మాట్లాడతారు. అట్లాగే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన అడుగడుగున చెప్పినటువంటి మాటని మేము గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. చదివించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం. ఆయన ఆలోచనల్ని సంపూర్ణంగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిమండలి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంపూర్ణంగా మేమందరం ముందుకు తీసుకొని పోతామని, ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని, మాకు ఎటువంటి భేషజాలు లేవు. కేవలం అందరి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవటం ఎలా, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా తీసుకొని పోవాలి, ఈ రాష్ట్రాన్ని ప్రగతిశీల భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నది మా అందరి ఆలోచన. ఆ ఆలోచనలో మేధావులందరి ఆలోచనలు కూడా మేము పరిగణలో తీసుకుంటాం.
గద్దరన్న గారి ఆలోచనలు కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం మిత్రులందరూ ముందుకు వచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సరే నేను రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద మనసుతో మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుని గద్దరన్న గారి జయంతిని ఒక అధికారికమైనటువంటి కార్యక్రమం చేయటం అంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ డెసిషన్. ఎందుకనంటే ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసినటువంటి పరిస్థితి, ఆయన ఆలోచనలు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి గద్దరన్న ఆలోచనల్ని సరే ఆయన రకరకాలుగా అంబేద్కరిస్ట్గా ప్రజాస్వామ్యవాదిగా రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడాలి ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ ముందుకు తీసుకొని చాలా గొప్ప నిర్ణయం ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ఈ జయంతి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. ఆయన అభిమానులందరికీ ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, మీరు కూడా ఈ ప్రభుత్వంతో ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో మీరు కూడా మమేకం కండి, కలిసిపోదాం, కలిసి నడుద్దాం. ఏ సామాజిక తెలంగాణ నిర్మించాలని ఆయన కోరుకున్నాడో, ఏ ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ నిర్మించాలని కోరుకున్నాడో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ కలిసి రావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.